హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎస్ఆర్బి వాయిస్. ఈ వీడియోలో మనం గోకర్ణ ట్రిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కేవలం గోకర్ణ కవర్ చేయాలి అంటే 3 days టైం సరిపోతుంది. అదే విధంగా గోకర్ణతో పాటుగా జోగ్ ఫాల్స్ కవర్ చేయాలి అంటే 4 రోజుల సమయం పడుతుంది. ఇందులో ఎన్ని డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నది మీపై ఆధారపడి ఉంటుంది. గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గనక తప్పనిసరిగా జోగ్ ఫాల్స్ కూడా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం గోకర్ణ ఎలా చేరుకోవాలి, గోకర్ణలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, గోకర్ణ ట్రిప్ తో పాటుగా జోగ్ ఫాల్స్ ఎలా కవర్ చేయాలి, గోకర్ణలో ఎక్కడ స్టే చేయాలి, గోకర్ణ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని 1 by 1 తెలుసుకుందాం. బెస్ట్ టైం టు విజిట్ గోకర్ణ. గోకర్ణను ఏ సమయంలోనైనా చూడవచ్చు, కానీ గోకర్ణ అందాలను ఆస్వాదించాలి అంటే వర్షాలు పడి ఆగిన తరువాత, అంటే సెప్టెంబర్ 4th and 3rd week లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. జోగ్ ఫాల్స్ అండ్ విభూది ఫాల్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అంటే సెప్టెంబర్ అండ్ నవంబర్ మంత్లలో వెళ్ళండి. సమ్మర్ లో గోకర్ణ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకోకండి. ఇప్పుడు మనం గోకర్ణ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా బస్ కనెక్టివిటీ లేదు కాబట్టి గోకర్ణ చేరుకోవాలి అంటే మనం ముందుగా హుబ్లీ చేరుకోవాల్సి ఉంటుంది. హుబ్లీ నుంచి బస్ లేదా క్యాబ్ లో చేరుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఫ్లైట్ లో వెళ్లే వాళ్లకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి నేరుగా ఫ్లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రైన్ లో వెళ్లే వాళ్లకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి నేరుగా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ బస్ లో వెళ్లే వాళ్లకు హైదరాబాద్ నుంచి అంకోలా వరకు బస్ సర్వీసెస్ ఉన్నాయి. అంకోలా నుంచి గోకర్ణ జస్ట్ 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ, వైజాగ్, తిరుపతిల నుంచి వచ్చే వారికి హుబ్లీకి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హుబ్లీ నుంచి గోకర్ణ ఎలా చేరుకోవాలో చూద్దాం. హుబ్లీ నుంచి గోకర్ణకు నేరుగా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, కానీ బస్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళిన సమయంలో గోకర్ణ బస్సెస్ అందుబాటులో లేకుంటే గన హుబ్లీ నుంచి అంకోలాకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అంకోలా నుంచి గోకర్ణ జస్ట్ 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అంకోలా నుంచి గోకర్ణ చేరుకోవడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. గోకర్ణ మరియు గోకర్ణ చుట్టూ ఉన్న ప్రదేశాలు కవర్ చేయడానికి బైక్ రెంటల్ అండ్ కార్ రెంటల్స్ చూద్దాం. గోకర్ణలో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. వీరు యాక్టివాకు 500 నుంచి 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతకంటే హై రేంజెస్ బైక్స్ తీసుకుంటే గన బైక్ ని బట్టి అమౌంట్ ఉంటుంది. కార్ రెంటల్స్ యావరేజ్ గా 1500 నుంచి 2200 వరకు ఛార్జ్ చేస్తారు. ఇది మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గోకర్ణలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. గోకర్ణలో స్టే చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బడ్జెట్ హోటల్స్, 2 వచ్చేసి రెస్టారెంట్ హోటల్స్. బడ్జెట్ హోటల్స్ యావరేజ్ గా 600 to 900 ఉంటాయి. ఇవి మనకి గోకర్ణ టౌన్ కడల్ బీచ్ రోడ్ ఏరియాలో ఉంటాయి. నెక్స్ట్ రెస్టారెంట్స్, ఇవి బీచ్ కి దగ్గరగా ఉన్నవి. అయితే 1500 నుంచి 2500 వరకు ఉంటుంది. వీటిలో ఎందులో స్టే చేయాలన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం గోకర్ణలో తప్పక చూడవలసిన ప్రదేశాలను డే 1, డే 2, డే 3 గా చూద్దాం. అదే విధంగా గోకర్ణతో పాటుగా జోగ్ ఫాల్స్ కవర్ చేయాలి అంటే గన 4 days ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ప్లాన్ చేసుకోవాలో వీడియో చివరిలో చెప్తాను. డే 1 ఇన్ గోకర్ణ. డే 1 మార్నింగ్ మనం 7:30 to 8 కి హుబ్లీ చేరుకుంటాం. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ కొత్త బస్ స్టాండ్ కు చేరుకోవడానికి ఇది 4 kilometers దూరం ఉంటుంది. సో హుబ్లీలో ఫ్రెష్ అప్ అయ్యాక టిఫిన్ కంప్లీట్ చేసుకొని హుబ్లీ నుంచి గోకర్ణ చేరుకుంటాం. హుబ్లీ నుంచి గోకర్ణ 150 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మీరు వెళ్లిన సమయంలో గోకర్ణ బస్సెస్ అందుబాటులో లేకపోతే గన ముందుగా అంకోలా చేరుకోండి. హుబ్లీ నుంచి అంకోలాకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. అంకోలా నుంచి గోకర్ణ జస్ట్ 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అంకోలా లోకల్ బస్సెస్ లో గోకర్ణ చేరుకోండి. హోటల్ చెక్ ఇన్ అయ్యే లోపు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకుని రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 4 గంటలకు గోకర్ణ టౌన్ లో ఉన్న ప్రదేశాలను చూద్దాం. ముందుగా మనం ఆత్మలింగం ఉన్న మహాబలేశ్వర ఆలయాన్ని దర్శిద్దాం. ఈ ఆలయాన్ని భక్తులు కాశీతో సమానంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించాక మహాగణపతి ఆలయాన్ని దర్శిద్దాం. ఈ మహాగణపతి ఆలయాన్ని రావణుడు మోసగించి అతని వద్ద ఉన్న శివుని ఆత్మలింగాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాబలేశ్వర ఆలయం సమీపంలో ఒక పవిత్రమైన కొలను ఉంది. దీని పేరు కోటి తీర్థం. ఈ కోటి తీర్థం విష్ణు వాహనమైన గరుత్మంతుడిచే సృష్టించడం జరిగినదని స్థల పురాణం. ఈ లొకేషన్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తరువాత గోకర్ణ బస్ స్టాండ్ సమీపంలో భద్రకాళి అమ్మవారు ఉంటుంది. ఈ ఆలయం
గోకర్ణ క్షేత్రం భద్రకాళి అమ్మవారు రక్షిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశాన్ని కవర్ చేశాక గోకర్ణ బీచ్ లో మీకు నచ్చినంత సమయం గడపండి. గోకర్ణలోని అన్ని బీచెస్ చాలా అందంగా ఉంటాయి. చెప్పాలంటే గోవా బీచెస్ కంటే గోకర్ణ బీచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ బీచెస్ అన్ని కూడా డే 2 లో కవర్ చేద్దాం. అందమైన గోకర్ణ బీచెస్ లో మీకు నచ్చినంత టైం గడపండి. ఆ తర్వాత రూమ్ కి చేరుకోండి. వీలున్నంత వరకు ఫాస్ట్ గా పడుకోవడానికి ప్రయత్నించండి. డే 2 ఇన్ గోకర్ణ. డే 2 లో మనం గోకర్ణలోని బెలికన్ బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్ అండ్ కడల్ బీచ్, ఈ బీచెస్ అన్నీ కూడా ట్రెక్కింగ్ చేస్తూ కవర్ చేద్దాం. ఈ బీచ్ ట్రెక్కింగ్ మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. నాది గ్యారెంటీ. ఈ బీచెస్ చూస్తే గానీ తెలియదు ఇంత అందమైన బీచెస్ ఇక్కడ ఉన్నాయి అని. ఈ స్ట్రెచింగ్ 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. రిలాక్స్డ్ గా ట్రెక్కింగ్ చేస్తూ మధ్యలో మీకు నచ్చిన ప్లేసెస్ లో ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేయడానికి 6 to 7 అవర్స్ టైం పడుతుంది. ఈ బీచెస్ అన్ని కూడా ట్రెక్కింగ్ చేయకుండా ఎలా కవర్ చేయాలో తర్వాత చెప్తాను. కానీ ఇలా చేయడం వలన కొన్ని అందమైన ప్లేసెస్ ని మిస్ అవుతారు. ముందుగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వీలున్నంత వరకు ఉదయం 6 గంటలకి మీ హోటల్ నుంచి ఆటో తీసుకొని బెలికన్ బీచ్ కి చేరుకోండి. ఈ బీచ్ నుంచే ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడిచాక ప్యారడైజ్ బీచ్ చేరుకుంటాం. ఈ బీచ్ ని మాటల్లో వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొంత టైం గడిపాక తరువాత హాఫ్ మూన్ బీచ్ కి చేరుకోండి. ఈ బీచ్ లోనే మీ టిఫిన్ ని కంప్లీట్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ని ఎక్స్ప్లోర్ చేశాక ఓం బీచ్ కి చేరుకోండి. ఈ బీచ్ గోకర్ణలో మోస్ట్ పాపులర్ బీచ్. ఈ బీచ్ లో టైం గడిపాక ట్రెక్కింగ్ లో చివరిది అయిన కడల్ బీచ్ కి చేరుకోండి. ఈ కడల్ బీచ్ చిన్నదిగా ఉన్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది గోకర్ణ టౌన్ కి దగ్గరగా ఉంటుంది. ఇంతటితో మన ట్రెక్కింగ్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ట్రెక్కింగ్ చేయలేని వారు ఎలా చూడాలో చూద్దాం. ముందుగా కడల్ బీచ్ కవర్ చేద్దాం. ఈ బీచ్ గోకర్ణ టౌన్ కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తరువాత మట్టి రోడ్లో 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఓం బీచ్ చేరుకుంటాం. ఓం బీచ్ కవర్ చేశాక హాఫ్ మూన్ బీచ్ కి స్మాల్ బోట్స్ అందుబాటులో ఉంటాయి. వీరు 150 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. హాఫ్ మూన్ బీచ్ కవర్ చేశాక హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్ కి బోట్స్ అందుబాటులో ఉంటాయి. వీరు 150 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్యారడైజ్ బీచ్ లో మీకు నచ్చినంత సమయం గడపండి. ప్యారడైజ్ బీచ్ నుంచి ఓం బీచ్ కి చేరుకోవడానికి వీరు 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఓం బీచ్ నుంచి బై రోడ్ గోకర్ణలోని మీ రూమ్స్ కి చేరుకోండి. మధ్యాహ్నం 3-3:30 సమయంలో మురిదేశ్వర్ చేరుకోండి. గోకర్ణ నుంచి మురిదేశ్వర్ 78 కిలోమీటర్లు ఉంటుంది. సాయంత్రం 5-5:30 చేరుకోవచ్చు. ఈ సమయంలో మురిదేశ్వర్ లైటింగ్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మురిదేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయ స్థల పురాణం గోకర్ణలోని వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టినప్పుడు ఈ లింగాన్ని రావణుడు పైకి ఎత్తేందుకు ప్రయత్నించినప్పుడు దానిపై ఉన్న వస్త్రము ఈ ప్రదేశంలో పడింది. ఈ ఆలయం కందుగుగిరి కొండపై ఉంది. ఈ ఆలయం 3 వైపులా అరేబియా మహాసముద్రం ఉండటం విశేషం. దర్శనమయ్యాక పక్కనే ఉన్న స్టాచ్యూ పార్క్ కి వెళ్ళండి. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం మన ఇండియాలోనే అతి పెద్ద విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులుగా ఉంది. ఈ విగ్రహం చుట్టూ చాలా శిల్పాలు ఉంటాయి. వాటిని కూడా దర్శించుకోండి. తరువాత మనం తప్పక చూడవలసిన ప్రదేశం రాజగోపురం. మన దేశంలోని అతి పెద్ద రాజగోపురం ఇదే. దీనిని 21 అంతస్తులుగా నిర్మించారు. దీని ఎత్తు 237 అడుగులుగా ఉంది. పై అంతస్తుకు చేరుకోవడానికి లిఫ్ట్ అందుబాటులో ఉంది. రాజగోపురం పైనుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. మురిదేశ్వర్ కవర్ చేశాక తిరిగి గోకర్ణ చేరుకోండి. ఇంతటితో డే 2 పూర్తి అవుతుంది. డే 3 ఇన్ గోకర్ణ. డే 3 గోకర్ణలో జోగ్ ఫాల్స్ ఎలా కవర్ చేయాలో చూద్దాం. వీలున్నంత వరకు 8-8:30 టిఫిన్ కంప్లీట్ చేసుకొని ముందుగా గోకర్ణ నుంచి హొన్నావూర్ చేరుకోండి. గోకర్ణ నుంచి హొన్నావూర్ కి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. హొన్నావూర్ నుంచి జోగ్ ఫాల్స్ కి బసెస్ అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎగ్జాక్ట్ టైమింగ్స్ అంటూ ఏమీ లేవు. హొన్నావూర్ నుంచి బెంగళూరు సాగర్ కి వెళ్లే బసెస్ అన్ని కూడా జోగ్ ఫాల్స్ మీదుగా వెళ్తాయి. హొన్నావూర్ బస్టాండ్ చేరుకున్నాక ఒకసారి ఎంక్వైరీలు అడగండి. హొన్నావూర్ నుంచి జోగ్ ఫాల్స్ 65 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జర్నీ 2 అవర్స్ పడుతుంది. జోగ్ ఫాల్స్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ గా ఉంటుంది. జోగ్ ఫాల్స్ మన ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్. ఈ జలపాతం శరావతి నదిపై ఏర్పడినది. ఇది 4 పాయలుగా ప్రవహిస్తుంది. వాటిని రాజా, రాణి, రోవర్, రాకెట్ గా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 830 అడుగుల నుంచి కిందకు పడుతూ ఉంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే కర్ణాటక వారి టూరిజం వారి హోటల్స్ ఉంటాయి. ఈ హోటల్స్ లోనే మీ లంచ్ కంప్లీట్ చేసుకోవచ్చు. తరువాత మీకు నచ్చినంత సమయం ఈ జాగ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయండి. తరువాత జాగ్ వాటర్ ఫాల్స్ నుంచి హొన్నావూర్ నుంచి గోకర్ణ చేరుకోండి. వీలు ఉన్నంత వరకు నైట్ 7 to 8 లోపు గోకర్ణ చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోండి.
చేసుకోండి. డే 4 ఇన్ గోకర్ణ. డే 4 లో మనం యానా కేవ్స్, విభూది ఫాల్స్, మిర్జా ఫోర్ట్ కవర్ చేద్దాం. ఈ ప్లేసెస్ అన్ని కూడా బైక్ రెంటర్స్ తీసుకొని కవర్ చేద్దాం. ముందుగా మనం చేరుకునే ప్రదేశం మిర్జాన్ ఫోర్ట్. గోకర్ణ నుంచి మిర్జాన్ ఫోర్ట్ 21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫోర్ట్ ఉన్న లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కొంత టైం గడిపాక యానా కేవ్స్ కి చేరుకోండి. మిర్జాన్ ఫోర్ట్ నుంచి యానా కేవ్స్ 28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ గుహలు దట్టమైన సహయాది పర్వత శ్రేణులలో ఉంది. యానా గుహలు నల్లటి సున్నపు రాయితో ఏర్పడ్డాయి. యానా కేవ్స్ లో 2 శిఖరాలు ఉన్నాయి. అందులో ఒకటి భైరవేశ్వర శిఖరము, 2 మోహిని శిఖరము. ఈ శిఖరం చేరుకోవటానికి మెట్లు ఉన్నాయి. ఈ శిఖరం పైనుంచి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఈ గుహలో స్వయంభుగా ఏర్పడిన గంగోద్వా అనే శివలింగం ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఈ శివలింగం నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే నీరు చండీహోల్ అనే నదిగా ఏర్పడి అగనాసి నదిలో ఉప్పెన పట్టణం దగ్గర కలుస్తుంది. తరువాత యానా కేవ్స్ నుంచి విభూది ఫాల్స్ కి చేరుకోండి. యానా కేవ్స్ నుంచి విభూది ఫాల్స్ 62 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ నుంచి విభూది ఫాల్స్ కి చేరుకోవటానికి 1.5 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ జలపాతంలో మీకు నచ్చినంత సమయం గడపండి. తరువాత విభూది ఫాల్స్ నుంచి హిల్లూరు రోడ్ మీదుగా గోకర్ణ చేరుకోండి. డిస్టెన్స్ వచ్చేసి 34 కిలోమీటర్లుగా ఉంటుంది. దీనితో మన గోకర్ణ ట్రిప్ పూర్తవుతుంది. ఇప్పుడు మీరు హోటల్ చెక్అవుట్ చేసి గోకర్ణ నుంచి హుబ్లీకి చేరుకోండి. ఆ సమయంలో హుబ్లీ బస్సెస్ అందుబాటులో లేకపోతే గన గోకర్ణ నుంచి 15 కిలోమీటర్స్ లో ఉన్న అంకోలాకి చేరుకోండి. అంకోలా నుంచి హుబ్లీకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. హుబ్లీ నుంచి ట్రైన్ లేదా ఫ్లైట్ లేదా బస్ లో మీ హోమ్ టౌన్ చేరుకోండి. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం గోకర్ణ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాం. ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి స్కై స్కానర్ లో చెక్ చేయండి. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి IRCTC లో చెక్ చేయండి. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి redbus.in లో చెక్ చేయండి. హోటల్ రూమ్ కాస్ట్ వచ్చేసి యావరేజ్ గా పర్ డే 600 నుంచి 800 గా ఉంటుంది. ఫుడ్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి వచ్చేసి పర్ డే 600 రూపీస్ అవుతుంది. బైక్ రెంటల్స్ స్కూటీకి అయితే ఒక రోజుకి 400 నుంచి 500 అవుతుంది. అదే హై రేంజ్ బైక్స్ తీసుకుంటే దానిపై ఆధారపడి ఉంటుంది. కార్ రెంటల్ ఒక రోజుకి 1500 నుంచి 2000 అవుతుంది. ఇది మనం తిరిగే కిలోమీటర్ ని బట్టి ఉంటుంది. గోకర్ణ నుంచి జోగ్ ఫాల్స్ కి వెళ్లే బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 400 నుంచి 500 అవుతుంది. హుబ్లీ నుంచి గోకర్ణ, గోకర్ణ నుంచి హుబ్లీకి బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి యావరేజ్ గా 600 రూపీస్ గా ఉంటుంది. అదర్ ఎక్స్పెన్సెస్ ఇవి మీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మీ గోకర్ణ ట్రిప్ కి ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.